శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదామహం. ఆపదామపహర్తారం దాతారం సరస్వంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కృష్ణం వందే జగద్గురు. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ ఇప్పుడు 75 చెప్పుకోవాలి. 74లో ఏం చెప్పుకున్నామంటే అవిద్యచే విశ్వమును మోహింపచేయచ్చు, విద్యారూపమై విద్యకు ఆశ్రయము కొడితే సకలజ్ఞుడైన నిన్ను అవిద్యచే జీవించు నేను శరణు కోరుతుంటిని, నిన్ను స్తుతించుతుంటిని. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నాం. సమస్త జీవుల హృదయంలో ఉండు ఆ హరి ఆ స్తుతిని విని సంతుష్టుడై పావనము కాగోరిన అగ్నితో మధురమగు వాక్యమును ఇట్లు పలికెను. వరమునిచ్చుటకు వచ్చి తిని కనుక వరమును కోరుకొనము, నీ స్తుతిచే వినయము చే ప్రసన్నుడనైతిని. అగ్ని అనగా అగ్ని ఇట్లా పలికెను. సర్వజ్ఞులోగు నీకు నేను ఇతడు ఏల వచ్చినో తెలియను, కానీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకు నేను ఇతడి ఏను వచ్చినో తెలియను, కానీ ఈశ్వరాజ్ఞను అనుసరించి చెప్పుతుంటాను. నేను సర్వభక్షకుడనైతిని, విముక్తి ఎట్లు కలుగును? దీనివల్ల నాకు మిక్కిలి భయం కలుగుతున్నది. నారాయణుడు ఇట్లు పలికాను. ఈ క్షేత్రమును చూచినంతనే జీవుల పాతకములు నశించును. నేను నిన్ను అనుగ్రహించుటచే నిన్ను ఎట్టి పాతకము అంటదు. అప్పటి నుండి అగ్ని అన్ని దోషములు తొలగిన వాడై తన కళారూపమున అతను నివసించుతుండెను. ప్రతిదినము ఉదయమే లేచి ఈ కథను ఎవరు విందురో వినిపించరో వారికి అగ్నితీర్థమున స్నానం చేసిన ఫలము కలుగును. అగ్నితీర్థ మహాత్మ్యము స్కందుడు ఇట్లు పలికెను. అన్ని భూతములలో అన్ని ధర్మములు తెలిసిన ఓ తండ్రి, నాకు అగ్నితీర్థం యొక్క మహాత్మ్యం గురించి తెలుపుము. శివుడు ఇట్లు చెప్పాను. ఇది మిక్కిలి రహస్యమగు తీర్థము, అన్ని తీర్థముల చే సేవించబడినది. నీ అందరి ఆధారము చేత దాన్ని గురించి సంక్షిప్తంగా చెప్పేదను. ఓ కుమారా, ఈ తీర్థ స్నానం వలన మహాపాతకములు అతిపాతకములు చేసిన వారు తమ పాపముల నుండి ముక్తిని పొందెదరు. అగ్నితీర్థము మానవులను అన్ని పాపముల నుండి శుద్ధి చేయును. ఇతట బ్రాహ్మణులకు తమ శక్తి కొలది భోజనం పెట్టినచో వారి కుటుంబమున పేదరికము అన్నది ఉండదు. 1000 చాంద్రాయణ వ్రతములు చేయటం వలన కలిగిన ఫలము ఒక్క అగ్నితీర్థ స్నానం వలన అట్టి ఫలము కలుగును. 4 విధములకు ఆశ్రమముల యందున్నవాడైనను లేనివాడైనను తెలిసి ఈ తీర్థమున పాపము చేయకూడదు. ఇతర చేసిన దాన స్నాన జప హోమ సంధ్య దేవత పూజనము అనంత ఫలమునిచ్చును. ఈ తీర్థం యొక్క మహత్తును తెలియజెప్పుటకు బ్రహ్మకు, శివునికి, ఆదిశేషునికి, దేవతలకు శక్యము కాదు. 3 దినములు ఉపవాసం చేసి జనార్దనుని పూజించినతో అగ్నితీర్థమందు స్నానం చేసినతో అగ్ని సదృశుడగును. 5 శిలల మధ్య హరి ఆ క్షేత్రమనందు నివసించును. అగ్నితీర్థము కూడా అతటనే ఉన్నది. స్కందుడు ఇట్లు పలికెను. అతట 5 శిలలు ఏల నిర్మింపబడినవి. వాటి వలన ఎట్టి పుణ్యము కలుగును, ఎట్టి ఫలము కలుగును అంతయు నాకు చెప్పవలసినది. శివుడు ఇట్లు చెప్పాను. నారది, నారసింహి, స్వారాహి, గౌరుడి, మార్కండేయ అని పేర్లు గల 5 శిలలు అన్ని కోరికలను తీర్చుతూ అతట కలవు. ఒక మారు నారదుడు మహావిష్ణువు దర్శించుటకై శిలపై వాయువును మాత్రమే భక్షించుతూ పరమదారుణముకు తపస్సు చేశాను. అప్పుడు మహావిష్ణువు బ్రాహ్మణ రూపమున ప్రత్యక్షమయ్యాను. ఆ మునిని అనుగ్రహించుటకు అతడి ముందుకు వెళ్ళి, ఓ ఋషి, నువ్వు ఏ కారణం చేత ఇంతటి కష్టం అనుభవించుంటివి? తపస్సు పాపములన్నీ క్షీణించినా నీ కోరిక నేను తెలుపుము. నారదుడు ఇట్లు పలికాను.
ఈ నిర్జనారణ్యమున నన్ను అనుగ్రహించటకు వచ్చిన నీవెవరు? నిన్ను చూచినంతనే మనస్సు ప్రసన్నమైనది అని. అప్పుడు హరి శంఖము చక్రము గదలు ధరించి పట్టుబట్టలతో పద్మములు వనమాలలతో అలంకరింపబడి శ్రీవత్సము కౌత్సము లక్ష్మీ హృదయముపై ధరించి సునందనుడు ముందులకు వారు స్తుతించు ఉండగా తన రూపమును నారదునికి చూపాను. అప్పుడు నారదుడు ప్రాణులు లేచి వచ్చిన వాని చేతులు జోడించి మరలా నమస్కరించి ప్రణమిల్లి జగన్నాథుని ఇట్లు స్తుతించను. నారదుడు ఇట్లు పలికిన, సర్వసాక్షి జగములకు నాథుడు భక్తుల కోరిక మేరకు వివిధ శరీరములు ధరించేవాడు. ఆశ్రయించిన వారికి దయానిధి పావనమగు దివ్యమూర్తి కల ఓ స్వామి, నాపై అనుగ్రహం చూపుము. ఓ స్వామి, నన్ను అనుగ్రహింపము. ఓ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సమస్త జీవులకు ఆత్మరూపమైన ఓ స్వామి, నీకు నమస్కారము. నేడు నా జీవితము, తపస్సు, జ్ఞానము నీ దర్శనం వలన సఫలములైనవి. స్వామి ఇట్లు పలికాను, ఓ నారదా, నీ స్తుతి నేను సంతుష్టుడనైతిని. నీకంటే భక్తుడు ముల్లోకముల్లో లేడు. నీకు వరమిచ్చుటకు వచ్చిన నా నుండి వరములు కోరుకొనుము. నారదుడు ఇట్లు పలికెను, ఓ దేవా, నీవు వరమిచ్చువాడవు. నేను ఆ వరము పొందుటకు అర్హుడును అయినట్లయితే నీ పాదములయందు నిశ్చల భక్తిని అనుగ్రహింపు. నేను తపము చేసిన శిలను నీవు ఎప్పుడు వదలరాదు. నీ తీర్థం దర్శించినను, తాకినను, స్నానం చేసినను, ఆచమనము చేసినను వారికి ముక్తి కలగవలను. ఇది 3వ వరం. స్వామి ఇట్లు పలికెను, ఓ నారదా, నాకు నీపై గల వాత్సల్యం వలన అట్లేగును. చరాచరములకు ఇచ్చట నిస్సంశయముగా ముక్తి కలుగును అని పలికి స్వామి అంతర్ధానమయ్యను. నారదుడు కొన్ని దినములు అతడు గడిపి సంతుష్టుడై మధుపురికి వెళ్ళాను. స్కందుడు అడిగాను, మార్కండేశలను వచ్చి తెలుపుము. దానివల్ల ఎట్టి పుణ్యము ఎట్టి ఫలము కలుగును. ఆ పేరు ఎట్లు కలిగాను? శివుడు ఇట్లు చెప్పాను, పూర్వము త్రేతాయుగము అంతమున మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు తాను అల్పాయుష్కుడని తెలుసుకుని గొప్ప తపస్సు చేశాను. ద్వాదశాక్షరచే హరిని పూజింపగా 7 కల్పముల ఆయుష్ను ప్రసాదించి అంతర్ధానమయ్యను. పిమ్మట మార్కండేయుడు తీర్థాటనము చేయొచ్చు మధురా నగరమునందు నారదుని దర్శించను. నారదుని పూజించి ప్రణమిల్లగా విష్ణువు నివసించు బదరీ ఆశ్రమం వచ్చి దాని మహాత్ముని వచ్చి తెలిపాను. నారదుడు ఇట్లా చెప్పాను, నీవు వ్యర్థంగా తీర్థాటనం చేసి శ్రమ పడుతూ ఉంటివి. బదరీక్షేత్రమును దర్శింపు. అతడు నీవు విష్ణువును స్వయంగా చూడగలవు అని చెప్పగా మార్కండేయుడు బదరికి వచ్చాను. స్నానం చేసి రాతిపై కూర్చుని అష్టాక్షరిని జపించను. 3 రాత్రులు గడిచిన తరువాత స్వామి ప్రత్యక్షమయ్యాను. స్వామిని చూచి దిగ్గున లేచి ప్రేమతో గద్గదమైన వాక్కులతో ప్రణమిల్లి స్వామిని స్తుతించెను. మార్కండేయుడు ఇట్లు పలికెను, ఈ అశాశ్వతమైన సంసారమున నీ చరణ కమలములే సారము గలవి. ఓ పరమేశ్వర, నన్ను రక్షింపము. తాపత్రయముచే అలసిన అనేక అజ్ఞానములచే ముసురుకునబడిన సంసారమును కోపమునందు భ్రాంతి పొందిన నన్ను రక్షింపము. అనాథనైన నన్ను కృపతో కాపాడము అని పరిపరి విధముల కృష్ణుని స్తుతించగా స్వామి తుష్టుడై ఇష్టమగు వరమును కోరుకోమను. మార్కండేయుడు ఇట్లు పలికెను, ఓ దీనవత్సల, నాపై దయ కలిగినచో నీపై నిశ్చల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. ఈశలయందు ఎల్లప్పుడూ నివసింపుము. సూతుడు ఇట్లు చెప్పాను, మహావిష్ణువు వల్లే అని పలికి అతట్నే అంతర్ధానమయ్యను. మార్కండేయుడు తుష్టుడయ్యి తన ఆశ్రమమునకు వెళ్ళాను. కనుక ఈ స్థానము పరమపుణ్యమైనది, సమస్త పాపములను హరించినది. విన్నవారికి వినిపించిన వారికి స్వామియందు స్థానము కల్పించున్నది. గరుడ వారాహి నారసింహ శిలా మహాత్మ్యము అది చెప్తున్నాడు. స్కందుడు ఇట్లు అడిగాను, వైనతేయ శిల యొక్క మహాత్మ్యము కలను దానివలన కలుగు పుణ్యమును ఫలమును ప్రభావమును నాకు తెలుపు.
శివుడు ఇట్లు చెప్పాను, కశ్యపుని వలన వినతకు గరుడు అరుణుడు అను ఇద్దరు గొప్ప బలపరాక్రమములు గల పుత్రులు పుట్టిరి. వారిలో అరుణుడు సూర్యుని రథములకు సారథి, బదరికి దక్షిణాభాగమున గల గంధమాదన పర్వతంపై విష్ణువాహనమొగుటకై గరుడు గొప్ప తపస్సు చేశాను. ఇట్లు 30,000 సంవత్సరములు గడిచిపోగా స్వామి గంభీరము కంఠస్వరముతో గరుడుని పిలచెను. అయినప్పటికీ అంతఃసమాధి ఎందున్న గరుడు తన మనస్సును వదిలి బహిర్ముఖుడు కాలేదు. అప్పుడు స్వామి గరుడును లోనికి గాలి రూపమును ప్రవేశించి బహిర్ముఖుని చేసి బయటికి వచ్చాను. భగవంతుడు విష్ణువును చూచి గరుడు తొట్టుబాటును వదిలి ఆనందముతో పులకరించగా స్వామిని చేతులు జోడించి ఇట్లు స్తుతించెను. ముల్లోకముల ఎందుల జనుల మనస్సుల్లో గల పాప సమూహమును త్రుంచినవాడా నీకు జయం. ఇట్లు అనేక విధములు స్తుతిస్తూ, జగన్నాథ నీకు నమస్కారము, ఓ స్వామి నన్ను రక్షింపుము. ఈ విధంగా స్వామిని స్తుతించి స్వామి పూజకై త్రిపథగామినగు గంగను రావించాను. అప్పుడు గంగ 5 పాయలుగా కొండపై ప్రత్యక్షము కాగా గరుడు ఆ నీటితో స్వామి పాదములను కడిగాను. స్వామి వరము కోరుకొనమనగా గరుడు తాను స్వామికి వాహనం అగునట్లు అనంతముకు బలపరాక్రమము కలిగి సురాసులచే అజేయుడు అగునట్లు తాను తపము చేసిన శిల అన్ని పాపములను హరించినదై తన పేరుతో ఖ్యాతికెక్కినట్లు ఆ శిలను తలంచినంతనే అన్ని విషవ్యాధులు నయమగునట్లు వరములు కోరెను. తన ఎంత వినయముగా నిలిచిన గరుడినితో స్వామి వల్లే అని పలికి ఇట్లు చెప్పాను, నీవు నారదుడు సేవించిన బదరికి వెళ్ళుము. నారద తీర్థము ముందగు వాటిల్లో స్నానం చేసి 3 దినములు ఉపవాసం చేయము. అతట్ నేను నీకు సులభముగా దర్శనమిచ్చేదను అని పలికి స్వామి మెరుపు తీగవలే అంతర్ధానమయ్యను. అప్పుడు గరుడు త్వరగా బదరికి చేరాను. అగ్నితీర్థములకు వచ్చి శిలను దర్శించి నారద తీర్థములందు స్నానం చేసి వ్రతము మొదలుపెట్టాను. పిమ్మట నారద తీర్థమందు భగవంతుడి చూచి యథావిధిగా నమస్కరించి స్వామి ఆజ్ఞపై నగరమునకు వెళ్ళాను. అప్పటి నుంచి అతడి శిలకు గారుడి అని పేరు కలిగాను. స్కందుడు ఇట్టు అడిగాను, ఓ ఈశ్వర, వారాహితులను గురించి దాని పుణ్యం గురించి ఫలమును గురించి ఆ పేరు ఎట్లు కలిగానో వివరముగా చెప్పుము. శివుడు ఇట్లు చెప్పాను, స్వామి యుద్ధమునందు హిరణ్యాక్షుని చంపి రసాతలము నుండి భూమిని ఉద్ధరించి బదరికి వచ్చాను. కల్పాంతం వరకు యోగమునందు ఇచ్చట నిలచెను. బద్రి యొక్క గొప్పతనం వల్లనే స్వామి ఇతర శిలారూపమున నిలచెను. అచ్చట స్వచ్ఛముగు గంగానది నీటి ఎంత స్నానం చేయవలెను. శక్తి కొలిది దానమిచ్చి శాంతముకు మనస్సుతో రాత్రింబవళ్ళు ఏకాగ్రచిత్తముతో ధ్యానం చేయవలెను. అప్పుడు శిలయందు స్వామి కనిపించును. పిమ్మట సాధకుడు కోరిన కోరికలన్నీ దుష్కర్ములైనను తీరును. స్కందుడు ఇట్లు అడిగిన, తండ్రి నారసింహశిలా మహాత్మ్యం తెలుపు, నీ వలన దుర్లభమైన ఈ విషయంలో ఎన్నిటినో తెలుసుకొనగలిగితే. శివుడు ఇటు చెప్పాను, హరి హిరణ్యకశిపుని తన గోళ్లచే చీల్చి క్రోధాగ్నిచే మండుతూ ప్రళయకాలాగ్నివలే ఉండెను. దేవతలు దూరముగా నిలిచి స్వామిని స్తుతించగా స్వామి తన ఉగ్రరూపముచే సులాసులను భయపెట్టుతూ దేవతలకు సుఖము కలిగించు వరము కోరుకోమని మత్తుడై పలుకగా దేవతలకు అధిపతి అయిన బ్రహ్మ చిరునవ్వుతో, ఓ నారసింహ, ఈ అత్యుగ్రమగు రూపము ప్రాణులందరకు భయం కొలుపున్నది కనుక దీన్ని ఉపసంహరింపుము. ఇక్కడితో ఆపేద్దాం. ఈ విరామం ఇద్దాం. ఈ ఎపిసోడ్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.